మొదటిది ఒక నిమిషం తమ్ముడు. మొదటిది మహిళలకి నైట్ టైం కూడా బస్సు ఉంటే బాగుంటుందని కోరారు. ముందలా భద్రత కల్పించాలి తల్లి. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్న మహిళా మంత్రులే మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు. ఒక సందర్భంలో జబర్దస్త్ ఆంటీ నాకు ఏకంగా చీరలు గాజులు పెడతానని, నాకు చీరలు గాజులు పెడతాను తల్లి అంటే చూడండి ఎంత మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడారు. ఇంతేకాదు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారమ్మా, అది అందరం చూసాం. ఈరోజు మా తల్లి ఎప్పుడు బయటికి రాని తల్లి బయటికి వచ్చి నిజం గెలవాలని కార్యక్రమం చేస్తే ఆ తల్లిని కూడా అవమానించారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలమ్మా. అది మనం రేపు ప్రభుత్వంలో మార్పు మేము తీసుకొస్తాం. రెండో ప్రశ్న, మీ ఇన్స్పిరేషన్ ఎవరు అని అడిగారు ఒక రాగశ్రీ. మీ ఇన్స్పిరేషన్ ఎవరు అని అడిగారు. చెల్లమ్మ నాకు నలుగురున్నారు, ఒకరు కాదు. మొదటి వ్యక్తి వాజ్పేయి గారు. ఎందుకంటే వాజ్పేయి గారి నాయకత్వంలో దేశానికి రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆయన తీసుకొచ్చారు. సో నాకు మొదటి ఆదర్శంగా తీసుకునే వ్యక్తి వాజ్పేయి గారు. మూడో వ్యక్తులు మా ఇంట్లోనే ఉన్నారు. ఒకటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. రెండో వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మూడో వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నాలుగో వ్యక్తి సింగపూర్ని ఒక మత్స్యకార గ్రామం నుంచి ఏకంగా ఈరోజు ఒక ఫైనాన్షియల్ హబ్ గా చేసిన వ్యక్తి, ఆయన పేరు లీ క్వాన్ యూ. ఇక్కడున్న యువకులందరూ గూగుల్ చేయాలి, ఆయన గురించి దయచేసి ఒక్కసారి చదవండి. ఆనాడు సింగపూర్ మలేషియా నుంచి విభజించినప్పుడు పేపర్లో రాశారు సింగపూర్ బతుకుతుందా అని, సర్వైవ్ అవుతుందా అని. అలాంటి చూడండి సింగపూర్ ఏ స్థాయికి వెళ్ళిందో. పేదరికం లేని దేశంగా వాళ్ళు తీర్చిదిద్దగలరు. అందుకే నాలుగో వ్యక్తి నేను ఆదర్శంగా తీసుకునేది లీ క్వాన్ యూ గారు. ఇంకా లాస్ట్ రాధిక ఈ ప్రశ్న అడిగింది. వీ వాంట్ ఫీ రీఎంబర్స్మెంట్ ఫర్ స్టూడెంట్స్. విద్యా దీవెన, వసతి దీవెన తీసుకొచ్చి అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఈరోజు హాల్ టికెట్ కావాలంటే డబ్బులు కట్టే పరిస్థితి, చదువుకుని మార్క్ లిస్ట్ కావాలంటే మళ్ళీ డబ్బులు కట్టే పరిస్థితి. గతంలో ప్రభుత్వమే డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్ లో డబ్బులు వేసేది. మీ తల్లిదండ్రులు కేవలం మిమ్మల్ని చదివించే బాధ్యత తీసుకున్నారు. అందుకే మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం, పాత ఫీ రీఎంబర్స్మెంట్ మోడల్ తిరిగి అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అది నంబర్ 1. నంబర్ 2, తల్లి మా ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ నా తల్లి భువనేశ్వరమ్మ కానీ విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే నేను కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో చదివానమ్మా. నంబర్ 1 యూనివర్సిటీ ఫర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. దాంట్లో నేను బ్యాచిలర్స్ చేశా. అదేవిధంగా ఎంబీఏ నేను స్టాన్ఫర్డ్ లో చేశా. నా తర్వాత బ్రహ్మని కూడా స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేసింది. సో విద్యకి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. సో స్కూల్ ఫీ రింబర్స్మెంట్ తీసుకొస్తాం. దాంతో పాటు ఆపేసిన పీజీ ఫీ రింబర్స్మెంట్ కూడా తిరిగి ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం. మీలో ఎవరన్నా విదేశాల్లో చదువుకోవాలన్నా విదేశీ విద్య అన్నాడు ఇచ్చేవాళ్ళం. ఆ విదేశీ విద్య కార్యక్రమం తిరిగి ప్రారంభించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాం. అందుకేమ్మా బాగా చదవండి, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. మళ్ళీ తిరిగి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత కూడా మన ప్రభుత్వందే అని సభాముఖంగా మీ అందరికి తెలుపుతున్నా. తమ్ముడు చెప్పమ్మా మీ ప్రశ్న.